మనందరికి ఒక కామన్ ప్రాబ్లం ఉంది, మనీ. శాలరీ సరిపోవడం లేదు, బిజినెస్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది, కానీ ఏంటో తెలియదు. ఇన్వెస్ట్మెంట్ అంటే కొంచెం భయం. టైం పాస్ చేసి కొన్ని ఇయర్స్ అయిపోతాయి, కానీ మనీ మాత్రం పడడం స్టార్ట్ చేస్తుంది. ఈ సైకిల్ ని బ్రేక్ చేయాలంటే స్మార్ట్ గా ప్లాన్ చేయాలి. మీకు ఈ వీడియోలో 5 సింపుల్ పవర్ఫుల్ అసెట్స్ చెప్తాను. ఒకసారి అర్థమైతే మీరు లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఫ్రీ అవుతారు. సో స్కిప్ అవ్వకండి, లాస్ట్ లో బిగ్ సీక్రెట్ కూడా ఉంది. ఇన్వెస్టింగ్ అంటే చాలా మంది భయపడతారు. స్టాక్ మార్కెట్ అంటే రిస్కీ, తెలియని విషయాలు అని అనుకుంటారు. కానీ సరిగ్గా అప్రోచ్ చేస్తే స్టాక్ మార్కెట్ లో మనీ మల్టిప్లై అవ్వడం చాలా ఈజీ. మీకు నంబర్స్ లో చెప్పిన 5,000 to 10,000 ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేయండి. 5 to 7 years హోల్డ్ చేయండి. కరెక్ట్ ఫండ్స్ పిక్ చేయండి. అది మార్కెట్ ని ట్రాక్ చేసి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవ్వాలి. బెస్ట్ ఫండ్స్ ఏంటి? ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. మార్కెట్ ని బట్టి ఇవి అడ్జస్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. ఇవి రిస్క్ ఎక్కువ, కానీ ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువ. ఎగ్జాంపుల్ మోతీలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, యుఎస్ టెక్ ఈటీఎఫ్స్. యాపిల్, గూగుల్ ఏఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇవి ఫాస్ట్ మనీ మెథడ్స్ కావు, కానీ రైట్ టైంలో ఇన్వెస్ట్ చేసి పేషెన్స్ మెయింటైన్ చేస్తే 10 years లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాసిబుల్. ఒకసారి అమెజాన్ లో షాపింగ్ చేశాక ఆలోచించండి, ఈ ప్రోడక్ట్ 500 లో అమ్ముతున్నారు. యాక్చువల్ గా మ్యానుఫ్యాక్చర్ కి 150 to 200 కాస్ట్ ఉంటుంది. మిగిలిన మనీ ఎవరికి వస్తుంది? స్మార్ట్ సెల్లర్స్ కి. మీరు కూడా అలాగే చేయొచ్చు, కానీ ర్యాండమ్ గా ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడం కాదు, స్ట్రాటజీ ఉండాలి. హై డిమాండ్, లో కాంపిటీషన్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. ప్రైవేట్ లేబుల్ ఆర్ వైట్ లేబుల్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇండియా మార్ట్, ఆలీబాబాలో లో కాస్ట్ సప్లైర్స్ ని ఫైండ్ చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్ లో ప్రొడక్ట్ లిస్టింగ్ ఎస్ఈఓ బట్టి ఆప్టిమైజ్ చేయండి. దీనికి ఇన్వెస్ట్మెంట్ 50,000 to 2 lakhs అవుతుంది, కానీ కరెక్ట్ ప్లానింగ్ తో 6 months లో 1 lakh per month ఎర్న్ చేయొచ్చు. ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి, ప్రాపర్ రీసెర్చ్ చేయాలి. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే 50 lakhs లేదా 1 crore ఉండాలనిపిస్తుంది కదా, కానీ 10,000 లో కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఎలా? రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, అంటే ఎంబసీ రీట్ లేదా మైండ్ స్పేస్ రీట్ లాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రెంటల్ ఇన్కమ్ ప్లస్ ప్రాపర్టీ అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. రెంటల్ ఇన్కమ్ స్ట్రాటజీ అంటే హైదరాబాద్, బెంగళూరు లాంటి ఐటీ హబ్స్ లో ఒక 2 BHK ఫ్లాట్ బై చేయండి, రెంట్ కి ఇవ్వండి. మంత్లీ 25,000 to 50,000 రెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఫ్లిప్పింగ్ ప్రాపర్టీస్ అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ప్రాపర్టీస్ ని బై చేయండి, పొజిషన్ తర్వాత హైయర్ ప్రైస్ కి సెల్ చేయండి. రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ బిగ్ మనీ వాళ్ళకే కాదు, స్మాల్ అమౌంట్స్ తో స్టార్ట్ చేశాక కరెక్ట్ స్ట్రాటజీ యూజ్ చేస్తే ప్రాపర్టీ అప్రిసియేషన్ లో హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. డిజిటల్ ప్రొడక్ట్స్, మనకు తెలిసిన నాలెడ్జ్ ని డిజిటల్ ప్రొడక్ట్ లాగా మార్చి మనీ ఎర్న్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్స్ ఏంటి? యూట్యూబ్ ఛానల్. ఇక్కడ బిజినెస్ లేదా ఫైనాన్స్ లేదా సైడ్ హజిల్స్ టాపిక్స్ లో వీడియోస్ చేయొచ్చు. ఆన్లైన్ కోర్సెస్, గ్రాఫీ, ఉడిమీలో షార్ట్ ప్రాక్టికల్ కోర్సెస్ క్రియేట్ చేయండి. ఈ బుక్స్ అండ్ టెంప్లెట్స్ అమెజాన్ KDP లో పబ్లిష్ చేయొచ్చు. గమ్ రోడ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో డిజిటల్ టెంప్లెట్స్ సెల్ చేయొచ్చు. ఒకసారి కంటెంట్ క్రియేట్ చేశాక అది లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది. ఫస్ట్ 3 months ఎఫర్ట్ పెట్టాలి, కానీ తర్వాత ఇన్కమ్ ఆటోమేటిక్ గా వస్తుంది. సాస్ అండ్ ఏఏ బిజినెస్, సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఇన్కమ్ లో రియల్ మనీ ఉంది. మీరు మంత్లీ 199 లేదా 999 పే చేస్తున్నారా? ఒకవేళ మీరు అలాంటి బిజినెస్ రన్ చేయడం తెలియదని అనుకున్నారంటే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. బబుల్ ఐవో లేదా వెబ్ఫ్లో లాంటి ప్లాట్ఫామ్స్ లో నో కోడ్ టూల్స్ యూస్ చేయండి. నో కోడింగ్ రిక్వైర్డ్, ఇక్కడ కోడింగ్ అవసరం లేదు. ఏఏ బిజినెస్ టూల్స్ క్రియేట్ చేయండి. రెజ్యూమ్ బిల్డర్ లేదా ప్రొడక్టివిటీ టూల్స్ లేదా ఏఏ పవర్డ్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్ క్రియేట్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టి మంత్లీ 199 నుంచి 999 వరకు చార్జ్ చేయొచ్చు. ఒకసారి బిజినెస్ సెటప్ అయితే క్యాష్ ఫ్లో ఆటోమేటిక్ గా వస్తుంది. రిచ్ అవ్వడం అంటే ఒక సీక్రెట్ ఉంది. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ని క్రియేట్ చేయండి, ఒక మెథడ్ మీద డిపెండ్ అవ్వకండి. మ్యూచువల్ ఫండ్స్ లేదా ETFs లో స్మార్ట్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో బిజినెస్ స్టార్ట్ చేయండి, హై ప్రాఫిట్స్. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. యూట్యూబ్ కోర్సెస్, ఈ బుక్స్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఒక్కసారి వర్క్ చేస్తే లైఫ్ లాంగ్ మనీ సంపాదించవచ్చు. ఏఐ లేదా నో కోడ్ సాస్ బిజినెస్ స్టార్ట్ చేయండి, రికరింగ్ రెవెన్యూ వచ్చేస్తుంది. ఫైనల్ గా మీరు ఈ 5 మెథడ్స్ లో ఏది ట్రై చేయాలనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. బాలా సైనింగ్ ఆఫ్.